అది ఏ టైప్ ఆఫ్ డేటా కూడా అదే చెప్తుంది, మనకు సంబంధం లే. నో నో నో, అదే దిస్ విల్ ఐడెంటిఫై యూ. ఎస్, ఈ ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి హౌ టు అప్లోడ్ ద ఆబ్జెక్ట్స్ ఇంటూ S3 బకెట్, వీ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ ఫోల్డర్స్ అనేది అయిపోయింది. బట్ ఇదేంది ఇది? హౌ కెన్ ఐ ప్రొవైడ్ అ పబ్లిక్ యాక్సెస్, హౌ కెన్ ఐ ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్, దిస్ ఇస్ మై డేటా పబ్లిక్. ఎస్. సరే ఇప్పుడు యాక్చువల్గా ఇదిగోండి, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ, ఇదిగోండి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. రైట్ రైట్. అంటే ఏంది? ఈ ఫైల్ అనేది అని ప్రాపర్టీస్ అని అర్థం. ఆబ్జెక్ట్ అంటే ఫైలే, ఈ ఫైల్ ప్రాపర్టీస్. అంటే నువ్వు ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటావా? చెయ్యి. ఎలాగా? జస్ట్ ఇదిగో, ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటే ఇదిగో, నువ్వు ఓనర్వే కదా, ఇది ఇలా క్లిక్ చేస్తే చాలు, డిలీట్ అనే ఆప్షన్ ఎస్ ఎనేబుల్ అయింది. మళ్ళీ దీన్ని కనుక ఇలా తీసేసావు అనుకో, ఇదిగో ఇక్కడ లేదా, అరే ఇవన్నీ ఏంటి ఎనేబుల్ అయినాయి? అవును, ఇవన్నీ డిజేబుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఇక రావు, డిజేబుల్ అయిపోయినాయి. అలా కాదు, వద్దు నాకు ఎనేబుల్ కావాలంటే ఎస్, ఇదిగో ఇక్కడ క్లిక్ చేయి, ఇది ఇలా క్లిక్ చేయి, ఎస్ మొత్తం ఎనేబుల్ అయిపోయినాయి. సో ఈ మాదిరి అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి చూస్తే ఫ్రెండ్స్, మీరు సార్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి, అసలు చూద్దాం ఒకసారి. క్లిక్ చేయండి. ఎస్ ఎస్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే అసలు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్నీ మీకు వస్తాయి. దాంతోపాటు అసలు ఇక్కడ పర్మిషన్స్ ఏమున్నాయి వస్తాయి, దాంతోపాటు వర్షన్స్ ఏమున్నాయి వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే మీరు పర్మిషన్స్లోకి వెళ్ళండి. పర్మిషన్స్లోకి వెళ్తే ఏమున్నాయి అసలు? ఎస్ ఎస్, అయ్యో ఏం లేవా? ఏం లేవు, నథింగ్ ఇస్తే ఏం పర్మిషన్ లేదు. అర్థమైందా? సరే, ఆబ్జెక్ట్ ఓనర్కి అయితే ఉంది. ఆబ్జెక్ట్ ఓనర్కి అయితే ఉంది, ఏం పర్మిషన్ ఉంది ఆబ్జెక్ట్ ఓనర్కి? అంటే యువర్ AWS అకౌంట్ వాడికి ఏముంది? రీడింగ్ ఉంది, రైటింగ్ ఉంది. ఓహో, నేను ఓనర్ని కాబట్టి నాకు వచ్చేసింది. బట్ పబ్లిక్ ఏముంది? హే, ఓకే, పబ్లిక్ ఎదురుగా ఏమైనా ఉందా? చూడండి, దిస్ ఇస్ పబ్లిక్. పబ్లిక్ ఎదురుగా ఏముంది? ఏం లేదు, అసలు ఏం లేదు. రీడు లేదు, రైట్ లేదు, ఏమి లేదు. అంటే ఇదేంది? ఇది పబ్లిక్కి ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. అట్లా అంటే ఇది ఇలాగా మనం. ఎస్, రైట్. ఆ తర్వాత వర్షన్స్. ఓహో, వర్షన్స్ సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా ఇదంతా కూడా మాకు చెప్తున్నారు, స్టోరేజ్ క్లాసు వర్షన్స్ ఇవన్నీ బాగానే ఉంది. ఇదిగో ఇదేంది? ఇది కరెంట్ వర్షన్ అని ఉంది. రైట్, సరే బాగుంది. ఇప్పుడు కొంచెం పర్మిషన్స్లోకి వెళ్ళి కొంచెం ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఆ, ఇప్పుడు అంటే ఇక్కడ సార్ మనకి ఇది ఓపెన్ అని చెప్తే ఏమైంది అసలు ఇక్కడ? మీరు అది చేయండి, ఓపెన్ అని కొట్టండి చూద్దాం. ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొడితే ఇది ఓపెన్ అవుతుంది. ఓహో, ఓపెన్ అని కొడితే ఇది ఓపెన్ అయింది. ఓ, అదే ఆబ్జెక్ట్, అదే ఫైల్, అదే ఓపెన్ అయింది నాకు కాబట్టి. కానీ మిగతా వాళ్ళకి ఓపెన్ కాదా? అవదు. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ ని వేరే వాళ్ళకి సప్లై చేశాను అనుకో, ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అవుట్ సైడర్స్, దట్ మీన్స్ వాట్? ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్ మై ఆబ్జెక్ట్ ఆర్ డేటా టు ద అవుట్ సైడర్స్, అవుట్ సైడ్ పీపుల్. బట్ నేనేం చేయాలి? సింపుల్గా ఇదిగో ఆబ్జెక్ట్ యూఆర్ఎల్, ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇదిగో నేను చెక్ చేసుకోవాలనుకున్నది నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, ఇదే ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అంటే. ఓహోహో, ఎస్ ఎస్, ఇదే మరి. ఇది ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. అంతే. ఎస్, దిస్ ఇస్ వాట్ యూఆర్ఎల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫైల్. సరే, అంటే ఈ మాదిరిగా మనం చాలా ఆబ్జెక్ట్స్ని, ఇదిగో ఇవన్నీ ఆబ్జెక్ట్ ఎక్స్పోజ్ అవుతున్నాయి నాకు. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఎక్స్పోజ్, ఇదిగో ఇది క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది డైరెక్ట్గా. అంటే దట్ మీన్స్ వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్. ఎస్ ఎస్, ఫ్రమ్ దట్ ప్లేస్. రైట్, మొత్తం ఏదైతే సరే ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నా. కానీ అదే ఆబ్జెక్ట్స్ని S3లో మనం అప్లోడ్ చేసేస్తాం. మనమే సింపుల్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది కూడా, మనం పబ్లిక్ ఎలా యాక్సెస్ ఇవ్వాలి, మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. సో సరే, ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ పర్మిషన్స్ వచ్చి ఏముంది? పర్మిషన్స్ వచ్చి ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఎవ్రీ వన్ అంటే పబ్లిక్ యాక్సెస్, ఎవ్రీ వన్ అంటే పబ్లిక్ యాక్సెస్. చూడండి, అంటే బాబు
ఎవ్రీ వన్ పబ్లిక్ యాక్సెస్, ఇది ఏంది గొడవ అంటే పబ్లిక్ ఏముంది ఇక్కడ చూస్తే ఇదిగో హైఫన్ హైఫన్, మీకు తెలుసు లైనక్స్ తెలిసిన వాళ్ళకి హైఫన్ హైఫన్ అంటే జీరో పర్మిషన్స్. మరి ఆబ్జెక్ట్ ఓనర్కి ఏముంది, ఇదిగో రీడ్ ఉంది, ఇదిగో అంటే ఏంది, నేను రీడ్ చేశాను ఇందాక చూశాను కదా. అర్థమైందా? అట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు, రైడ్ చేయి, మన ఇష్టం వచ్చిన పని చేయొచ్చు. ఎవరు? ఆబ్జెక్ట్ ఓనర్ కాబట్టి. మరి పబ్లిక్కి ఏదాగా ఇవ్వాలా? పబ్లిక్కి ఏమి ఇద్దాం? రీడ్ ఇద్దామా, రైట్ ఇద్దామా? నో నో నో, పబ్లిక్ మాత్రం రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, అదర్వైజ్ చాలా ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. సరే, సరే మనం ఒకసారి ఈ ప్రాపర్టీస్కి వెళ్ళి, రైట్. సో ఐ వాంట్ టు ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్. ఇది ఆబ్జెక్ట్ యూఆర్ఎల్, ఇక్కడ కాపీ చేసి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, పేస్ట్ ఇట్ ఇచ్చా. అరే ఇదేంది ఇది, ఎలాగవుతుంది, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది అంటే నేను పబ్లిక్కి ఈ పిక్చర్ అనేది యాక్సెస్ లేదు వాళ్ళకి. అరే ఇలాగైతే ఎలాగా? అదే ఇప్పుడు నేను చెప్పిన టాస్క్ ఇదే. ఎస్, హౌ కెన్ ఐ హౌ కెన్ ఐ ఎక్స్పోజ్, హౌ కెన్ ఐ ప్రొవైడ్ a public access